దేవుడే నాకు కావాలి, నన్ను సృజించిన వాడు దేవుడే అన్నాడు. గర్భఫలము దేవుడిచ్చిన బహుమానం అన్నది, కుమారుడు యెహోవానికి స్వాస్థ్యమే అన్నది అని చెప్పి ఆమె నమ్మింది. అలా ప్రసవత కలగజేసిన వాడు కనిపింపక మానునా, అలాగే పుట్టించేవాడిని నేను చెప్పిన దేవుడు ఒక మాట ఆమెకు జ్ఞాపకం వచ్చి వెంటనే ఏం చేసి తెలుసా, దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోయింది. దేవుడి సన్నిధిలో దేవుడితోటి మొరపెట్టుకుని తన సమస్య అంతా కూడా కన్నీరు కాచి ఆమె ప్రార్థించినప్పుడు, మొరపెట్టుకున్నప్పుడు అద్భుతంగా దేవుడు ఆమెను ఏం చేశాడంట, ఆ సమస్య నుండి విడుదల చేశాడు. ఆమె మొర దేవుడు ఆలకించాడు, కన్నీరు చూశాడు, కన్నీరు తుడిశాడు. వెంట చూసేది ఆమె గర్భఫలం విషయంలో గర్భము తెరిచి ఏం చేశాడంట, గర్భఫలం ఇచ్చి చక్కని కుమారుని దేవుడు అనుగ్రహించాడు. గమనించే దేవుని పిల్లారా, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి దేవుడికి సన్నిధిలో ఆమె వచ్చింది, కన్నీళ్లతో వచ్చింది, కానీ ఆమె తిరిగి వెళ్ళేటప్పుడు నెమ్మది పొంది వెళ్ళింది. తర్వాత గర్భం ధరించిన తర్వాత కుమారుని చూసుకొని